హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అదేనండి, డబల్ కమేటా. ఫంక్షన్స్లో చేసుకునే విధంగానే చాలా ఈజీగా, చాలా టేస్టీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా. ముందుగా అయితే దీనికోసం బ్రెడ్ అని తీసుకున్నానండి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, వైట్ బ్రెడ్ తీసుకోలేదు, హెల్త్కి మంచిదని బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ని ఈ విధంగా 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైస్ని ఇదే విధంగా ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. దీనికి ఎక్కువ నెయ్యి అవసరం లేదు. ఈ విధంగా పీసెస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకొని ఒక 5-6 పీసెస్ ఒకేసారి ఇలా వేయించుకోవాలండి. నెయ్యి అయితే ఎక్కువగా పీల్చుకుంటుందండి, ఆయిల్ అయితే తక్కువగా పీల్చుకుంటుంది. చూడండి, బ్రెడ్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ క్రంచీగా అవ్వాలండి, ఆ విధంగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ను కూడా వేయించేసుకోవాలి. మిగిలిన బ్రెడ్ పీసెస్ను కూడా ఇదే విధంగా వేయించేసుకొని మొత్తం పీసెస్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి, వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. షుగర్ ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మరకనివ్వాలి. ఇలా మరుగుతున్న పాకంలో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బెల్లం పాకాన్ని ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. ముందుగా జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు బాదం పలుకులు, పిస్తా పలుకులు వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా పాకం పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాకాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాకం మొత్తం దీనికి సరిపోతుందండి. పాకం మొత్తం ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. బ్రెడ్లో ఈ షుగర్ పాకం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. పాకం వేసుకున్నప్పుడు క్రంచీగా అనిపిస్తాయండి. పాలు వేసుకున్నప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ అనేవి మెత్తగా అయిపోతాయి, కాబట్టి ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. మనకి పీసెస్ కింద కావాలంటే కొద్దిగా తక్కువగానే కలుపుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలన్నీ బాగా డ్రై అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పీసెస్ కావాలంటే ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి. పీసెస్ కింద కావడం కోసం నేను ఈ విధంగా కలుపుకున్నాను. పెళ్ళిళ్ళలో ఇదే విధంగా చేస్తారండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా అవసరం లేదండి. నేనైతే నెయ్యిని వేసుకొని ఒక్కసారి కలుపుకొని చివరగా ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని
సర్వ్ చేసుకోవడమే. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా నెయ్యి అవసరం లేదండి. ఈ విధంగా చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో చాలా టేస్టీగా డబల్ కమేటా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉండే డబల్ కమేటా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.